first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair classes and make your 60 plus aptitude exams dreams come true. Anil Nair Classes, a comprehensive online learning platform for the students preparing for CAT, SSC, Bank PO, CLAT, IPM, placements, and other 60 plus competitive exams of India. You can crack any exam by some unique shortcut techniques with strong conceptual foundations. Download the app now. ఇంకోటి మూడో డౌట్ ఇది క్యాట్ స్టూడెంట్ అడిగిన డౌట్. ఒక క్యాట్ బ్యాచ్, బ్యాంక్ బ్యాచ్, ఎస్ఎస్సి బ్యాచ్, అరిథమెటిక్ లైవ్ బ్యాచ్, డివిజిబిలిటీ బై. ఇది చూడండి సార్, ఇది చాలా ఇయర్స్ బిఫోర్ రైట్ ట్రాక్టన్బర్గ్ బుక్ అనే బుక్ నుంచి అతను వేదిక్ లిటరేచర్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్. కొంచెం దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను, టెక్స్ట్ బుక్లో ఉన్నది అర్థం చేసుకొని ఇంకా సింప్లిఫైడ్ వెర్షన్లో క్లాస్ చెప్తాను సార్. డివిజిబిలిటీ బై 9, 99, 99949. జనరల్గా మనకి ఏం టీచర్స్ చెప్తారు? మల్టిప్లికేషన్ బై 9s చెప్తారు. 9 తోటి ఎట్లా మల్టిప్లై చేయాలి, 2 9లతోటి ఎట్లా మల్టిప్లై చేయాలి, 3 9లతోటి ఎట్లా మల్టిప్లై చేయాలి అలా చెప్తారు. ఇది మల్టిప్లికేషన్ కాదు, డివిజన్. మల్టిప్లికేషన్ కాదు, డివిజన్. ప్రతి క్లాస్లో కూడా మీకు ఎట్లయితే ఒక సినిమాలో 10 ఎపిసోడ్స్ క్యాప్టివేటింగ్గా ఉంటుందో ప్రతి క్లాస్లో కొన్ని కాన్సెప్ట్లు మీకు ఇప్పటి వరకు చదవండి నేను క్లాస్లో చెప్తాను సార్. డివిజిబిలిటీ రూల్ బై 9, 99, 99949. మొదట ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 234 ని 9 తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు వెళ్తుంది, రిమైండర్ ఎంత? చాలా జాగ్రత్తగా వినండి సార్. 234ని 9 తోటి డివైడ్ చేస్తే కోషంట్ 9 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 234 అవుతుంది. మల్టిప్లై అయిపోయిన తర్వాత ఎంత మిగులుతుంది, రైట్? ఎంత మిగులుతుంది? మనం జనరల్గా ఏం చేస్తాము? మెథడ్ 1. 234ని 9 తోటి డివైడ్ చేస్తే 9 2 18, 54, 9 6 54. రిమైండర్ ఎంత? 0. కోషంట్ ఎంత వచ్చింది? ఆన్సర్ 26. రిమైండర్ ఎంత వచ్చింది? 0. రిమైండర్ ఎంత వచ్చింది? 0. రిమైండర్ ఎంత వచ్చింది? 0. ఇది ట్రెడిషనల్ మెథడ్, సింప్లెస్ట్ అప్రోచ్. ఇక్కడ చూడండి సార్, సింప్లెస్ట్ అప్రోచ్. దీన్ని అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు? సింప్లెస్ట్ అప్రోచ్ 234ని నేను 2 తోటి డివైడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ ఉన్న డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 2 లెఫ్ట్ మోస్ట్ ఉన్న డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. దాని తర్వాత దీన్ని యాడ్ చేయండి. 2 + 3 ఎంత? 5. మళ్ళీ 5 + 4 ఎంత? 9. 5 + 4 ఎంత? 9. యాక్చువల్గా లాస్ట్లో వచ్చిన నంబర్ రిమైండర్ కావాలి నాకు. లాస్ట్లో వచ్చింది నాకు రిమైండర్. కానీ ఒక నంబర్ని 9 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 9 రాదు. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే నాకు 0, 1, 2 3 రిమైండర్లు వస్తాయి. ఒక నంబర్ని నేను 5 తోటి డివైడ్ చేస్తే నాకు 0, 1, 2, 3, 4 5 రిమైండర్లు వస్తాయి. అవి 0 నుంచి 4 వరకు. ఒక నంబర్ని 9 తోటి డివైడ్ చేస్తే నాకు 9 రిమైండర్ రాదు. సో 9ని నేను 9 తో డివైడ్ చేస్తే 9 1 9 రిమైండర్ 0. సో ఇది 0, ఇదేమో 1 దీనికి యాడ్ చేయండి. 26 ఏమో కోషంట్, 0 ఏమో రిమైండర్. 26 ఏమో కోషంట్, 0 ఏమో రిమైండర్. ఇంకోటి చూడండి సార్, 1785 డివైడెడ్ బై 9. చాలా జాగ్రత్తగా వినండి సార్. నాకు ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది కావాలి, ఎంత శేషం మిగులుతుంది కావాలి. 1785 డివైడెడ్ బై 9. 1785 డివైడెడ్ బై 9 ఎన్నిసార్లు పోతుంది, రిమైండర్ ఎంత? చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇదేమో 1785. ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్
యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. 1 + 7 ఎంత? 8. దీన్ని యాడ్ చేస్తున్నా. దీన్ని యాడ్ చేస్తే నాకు వచ్చింది ఎంత? 8. 8 + 8 ఎంత? 16. 16 + 5 ఎంత? 21. లాస్ట్ వచ్చిన నంబర్ ఎప్పుడూ కూడా రిమైండర్. ఒక నంబర్ని 9తో డివైడ్ చేస్తే నాకు 21 వస్తుందా? రాదు. సో 21ని 9తో డివైడ్ చేస్తే 9 2 18. రిమైండర్ ఎంత? 3. సో కాబట్టి ఇక్కడ 3 ఎన్నిసార్లు పోయింది? 2. 2 ఇక్కడ తీసుకుంటుంది. 16 + 2 ఎంత? 18. 8 1 క్యారీ. 8 + 1 ఎంత? 9. 198 సార్లు పోతుంది. శేషం ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 180 రైట్. 198 సార్లు పోతుంది. శేషం ఎంత? 3. ఒకసారి చేసి చూడండి సార్, మీకు ఆన్సర్ వస్తుందా లేదా చేసి చూడండి. 9 1 9, 88. 9 9 81, 75. 9 8 72. రిమైండర్ ఎంత? 3. 198 సార్లు 9 పోతుంది. శేషం ఎంత మిగిలింది? 3 మిగిలింది. లాస్ట్ వచ్చే వాల్యూ ఎప్పుడూ కూడా 9 కంటే తక్కువ ఉండాలి. నాకు వచ్చింది ఎంత? 21. 21 ఒక నంబర్ని 9తో డివైడ్ చేస్తే 21 ఎలా వస్తుంది సార్? మళ్ళీ డివైడ్ చేయండి. 9 2 ఎంత? 18. శేషం ఎంత? 3. నాకు కావాల్సింది శేషమే 3. నాకు ఎన్నిసార్లు పోయింది? 2. 2 ప్రీవియస్ డిజిట్కి యాడ్ చేయండి. 16 + 2 ఎంత? 18. 18లో యూనిట్ డిజిట్ రాయండి. 8. 1 క్యారీడ్. 8 + 1 ఎంత? 9. యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 198 3. ఇది చాలా పెద్ద క్యాల్కులేషన్లకు 28793 డివైడెడ్ బై 9. 287/3 డివైడెడ్ బై 9. కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? చూడండి సార్, కొంచెం మనకు అర్థమవుతే చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. లెఫ్ట్ మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇదేమో 2. 2 + 8 ఎంత? 10. 10 + 7 ఎంత? 17. 17 + 9 ఎంత? 26. 26 + 3 ఎంత? 29. 29. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. 2 8ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 10. 10 7ని ఆన్సర్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 17. 17 9ని ఆన్సర్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 26. 26ని 3తో యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 29. 29 అనేది 9తో డివైడ్ అవుతే కాదు. సో 9 3 27. రిమైండర్ అనేది 2. మనకు లాస్ట్ కావాల్సిన బాక్స్ రిమైండర్ 2. 3 ఇక్కడ యాడ్ చేయండి. 26 + 3 ఎంత? 29. 9 2 క్యారీడ్. 17 + 2 ఎంత? 19. 9 1 క్యారీ. 10 + 1 ఎంత? 11. 1 క్యారీడ్. 2 + 1 ఎంత? 3. 3199 అనేది కోషంట్. రిమైండర్ అనేది 2. ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఇది మీకు అర్థమవుతే మీకు డివైడెడ్ బై 99 డివైడెడ్ బై 999 ఏ లాజిక్ అయినా చాలా సులువుగా ఆన్సర్ వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. రైట్ స్టూడెంట్, మీ కాన్సెప్ట్ బట్ ఎగ్జామ్లో ఇది వర్కౌట్ అవుతుందా? నువ్వు వర్కౌట్ చేయాలి. రైట్, యుద్ధంలో నేను గెలుస్తానంటే నువ్వు యుద్ధం ఆడాలి. ఎగ్జామ్ నువ్వు క్లియర్ అవుతావా అంటే నువ్వు కష్టపడాలి. దిస్ క్వశ్చన్ ఈజ్ అన్ ఇఫ్ అండ్ దెన్ క్వశ్చన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ ఫెయిల్. రైట్, ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం కష్టపడకుండా మనకు ఏదీ దొరకదు. రైట్, నేనే ఒక 16 సంవత్సరాల నుంచి టీచింగ్ చెప్పి ప్రతి ఒక్క మెథడ్ని బెటర్ చేయాలంటే 2-3 గంటలు కష్టపడుతున్నాను. రైట్, అన్నీ కూడా మనం ఒక నెగటివ్ థాట్స్ తోటి స్టార్ట్ అవుతే మనం ఏం చేయలేం. 3199.2. ఆర్ యు ఆల్ విత్ మీ? I hope the idea it is clear.